కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి ట్రేడ్ యూనియన్స్ అన్ని. కేంద్రంలో ప్రభుత్వము ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం, దీనికి అంతటికి సంబంధించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి కూడా భారత్ బంద్కు పిలిపించాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున కార్మిక సంఘాలని కూడా ర్యాలీ నిర్వహించారు. మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి. అసలు ఏంది, అసలు మీకున్న సమస్యలు ఏంటి, కార్మికులకు ఏం న్యాయం కావాలని కోరుతున్నారు? బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు వస్తుంది. సమస్యలు ఏమి లేవు అని అడుగుతా ఉన్నాం. దేశం మొత్తం ప్రజలందరూ కూడా అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సమస్యలు, కార్మికులకు సమస్యలు, వ్యవసాయ కూలీలకు సమస్యలు, రైతాంగానికి సమస్యలు, ఉద్యోగస్తులకు సమస్యలు, ఆటో వర్కర్స్కు సమస్యలు, ఇన్ని రకాల సమస్యల్ని ఎవరు సృష్టించారా అంటే బీజేపీ ప్రభుత్వం సృష్టించింది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం, కులోన్మాదం, మూఢ విశ్వాసాలు తప్ప ప్రజల్ని చైతన్యపరిచే పరిస్థితి లేదు. పహల్గాం పేరుతోటి యుద్ధం చేసి ప్రజల్ని సైడ్ ట్రాక్ చేసిరు. ఇంతవరకు పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పటికి కూడా కగార్ అనే పేరుతోటి దేశభక్తులైన కమ్యూనిస్టులని, నక్సలైట్లని, వాళ్ళందరూ కూడా ఆదివాసీలని అడ్డగోలుగా కాల్చి చంపుతా ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంతేకాదు, ఇంతకుముందే కార్మిక చట్టాలన్నింటినీ ప్రచారం చేసుకున్నాం. 29 చట్టాలని ఈరోజు 4 కోడులుగా మార్చారు. ఉద్యోగ భద్రత లేదు, కనీస మద్దతు ధర లేదు, సమయ పాలన లేదు, యూనియన్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా తీసుకొస్తా ఉన్నాడు ఈయన మాత్రం ఆర్ఎస్ఎస్ పెట్టుకోవచ్చు, విశ్వ హిందూ పరిషత్ పెట్టుకోవచ్చు, బజరంగ దళ్ పెట్టుకోవచ్చు, ఆ సెల్లు పెట్టుకోవచ్చు, ఈ సెల్లు పెట్టుకోవచ్చు. కానీ కష్టం చేసి సంపదను సృష్టించి భారతదేశ ఖజానాకు జమ చేస్తున్నటువంటి కార్మిక వర్గాలు మాత్రం సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, 1886 మే 1 తారీఖున ఆ రోజు 18 గంటల పని విధానం ఉంటే దానికి వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితమే 8 గంటల పని విధానం వచ్చింది. 8 గంటల పని విధానాన్ని ఈరోజు 12 గంటలు కేంద్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. అంటే ఆదానికి, అంబానీకి, అలాగే కార్పొరేట్ సంస్థలకు బానిసగిరి చేయమని చెప్పి కార్మిక వర్గాన్ని మెడలు బట్టి నెట్టేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నేనేమన్నా తక్కువ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 282 జీవోని తీసుకొచ్చి 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ ఉంది. ఇట్లా కార్మిక వర్గాన్ని జలగల్లాగా పీడించి చేస్తేనే తప్ప మనకు పెట్టుబడులు రావు అని చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వం అయినా ఏమున్నది మనకు గర్వకారణం అంటే మనల్ని పీడించడమే తప్ప రెండోది లేదు. ఒకసారి మోడీ గారికి చెప్తా ఉన్నాం, అయ్యా మోడీ గారు, నువ్వు లేస్తే యోగా అంటావు, నువ్వు లేస్తే ఋషులు అంటావు, మునులు అంటావు. పాతకాలం నాటి ఋషులే 3 భాగాలుగా విభజించారు రోజుని. ఒక భాగం పని చేయాలి, ఇంకో భాగం కుటుంబంతో గడపాలి, ఇంకొక భాగం కడుపు నిండా నిద్రపోవాలి. అంటే రోజుకు 3 భాగాలంటే 24 గంటల్లో 8 గంటలు, 8 గంటలు, 8 గంటలు. మరి నీకు సంబంధించినటువంటి ఋషులు మహామునులే ఆ రోజు తేల్చి చెప్పారు కదా, మరి నీకేమైంది అని అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఈ కార్మిక చట్టాలని మార్చొద్దు. ఖచ్చితంగా ఈ 4 కోడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మార్చాలి. ఖచ్చితంగా వాటి రద్దు చేయాలి. గతంలో 14 నెలల పాటు రైతాంగం పోరాటం చేసింది. రైతాంగ పోరాటంలో 3 నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ పోరాటంలో భాగంగానే పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు క్షమార్పణ చెప్పి ఆయన ఆ 3 చట్టాలను కూడా రద్దు చేస్తున్నట్టుగా రాతపూర్వకంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ 3 నల్ల చట్టాలు చాప కింద నీరులాగా అమలు జరుగుతూనే ఉన్నాయి. రైతాంగానికి సమస్యలు కనీస మద్దతు ధర లేదు, కనీసం ఎరువుల సరఫరా, ఉచిత ఎరువుల సరఫరా లేదు. వాళ్ళు పండించి పెడితే మాత్రం దున్నలాగా దీన్ని బతుకుతూ ఉన్నారు. అంతేకాదు, వ్యవసాయ కూలీలకు 2005లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. 93 వేల కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 86 వేల కోట్లకు పెట్టింది. సంవత్సరం ధరలు పెరుగుతున్నాయి, కానీ కూలీ బతుకులకు మాత్రం రేట్లు పెరగట్లేదు. ఇప్పుడు ఇంకా తగ్గించారు. ఆ తగ్గిస్తున్నాం అంటే ఉపాధి హామీ పథకాన్ని క్రమేపీ భవిష్యత్తులో మేము దీన్ని రద్దు చేస్తామని పరోక్ష సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. వీటన్నిటికి నిరసనగా ఇప్పుడు ఎర్ర సముద్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముంగట. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మీకు బుద్ధి ఉంటే ఈ ప్రజల నిరసనని అర్థం చేసుకుంటూ, వీళ్ళెవరికి మేము రూపాయలు ఇచ్చి తీసుకురాలేదు, వాళ్ళ స్వయం కృషితోటి, వాళ్ళ సొంత ఖర్చులతోటే ఇక్కడికి రావడం జరిగింది. మీలాగా ఎన్నికల ప్రచారంలో కోట్ల ఖర్చు పెట్టలేదు. అందుకోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి.
4 కోడులు రద్దు చేయాలి, కార్మిక చట్టాలని పేదలకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ప్రధానంగా మీరు చెప్పండి, ఏఐటీసీ ఏదైతే ఉందో మీ ఏఐటీసీగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు, సార్వత్రిక సమ్మె. అసలు కార్మికులకు ఉన్న సమస్యలు ఏంటి, కార్మికులకు ఎలాంటి సమస్యలు ప్రభుత్వాలు తీరిస్తే మీ కార్మికుల సమస్యలు నెరవేరుతాయి, దీనికి ఉన్న సమస్య ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి మీకోసం? మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పే రివిజన్ చేయలేదు ఈ దేశంలో. రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే రివిజన్ తప్ప కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పే రివిజన్ లేదు ఒకటి. రెండోది, ఇవాళ కార్మికులు 105 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేసింది. కార్మికులకు అనుకూలంగా ఏవైతే కార్మికులకు గుండెకాయ లాంటి చట్టాలు ఉన్నాయో, ప్రధానంగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కు, గతంలో 7 సభ్యులు ఉంటే చాలు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కు ఉండేది. కానీ వాళ్ళ దాన్ని 200 నుంచి 250 మంది ఉంటే తప్ప యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కు లేదు. అంటే ఈ భారతదేశంలో 95% పరిశ్రమల్లో సంస్థల్లో ఎక్కడ కూడా 100 మందికి మించి కార్మికులు పనిచేసేటటువంటి అవకాశం లేదు. అంటే దాదాపు 95% పరిశ్రమల్లో కానీ సంస్థల్లో యూనియన్లు పెట్టుకునేటటువంటి హక్కే ఉండదు. కాబట్టి పెట్టుకునే హక్కు లేనప్పుడు కార్మికుల సమస్యలు పరిష్కారం కావు, యజమానులు పరిష్కారం చేసేటటువంటి అవకాశం ఉండదు. దాంతోపాటు ఇవాళ కార్మికులు జమ చేసుకున్నటువంటి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది కార్మికుల సొమ్ము, వాళ్ళ కష్టం ద్వారా జమ చేసుకున్నటువంటి డబ్బులు. వాళ్లకు కనీసం 9,000 రూపాయల పెన్షన్ అడుగుతున్నాం. 9,000 రూపాయల పెన్షన్ అడిగితే గవర్నమెంటు 3,000 రూపాయలు అని చెప్పేసి నిర్ణయం చేసి 1,000-1,500లకు మించి ఎక్కడ కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కారణం, ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి థర్డ్ పార్టీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్టర్ మారుతూ ఉంటాడు. కాంట్రాక్టర్ మారినప్పుడు వాళ్ళ సర్వీస్ కంప్లీట్గా కూడా 10 సంవత్సరాలుగా క్యాలిక్యులేట్ చేయకుండా ఇవాళ పిఎఫ్ నంబర్ మారుతుండొచ్చు తప్ప యూఏఎన్ నంబర్ మారదు కార్మికులకు. కాబట్టి ఆ యూఏఎన్ నంబర్ను ఇవాళ ప్రణాళికగా తీసుకొని దాని ద్వారా వాళ్ళ సర్వీస్ను గుర్తించి 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేది మేము కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రెండోది, ఇవాళ కార్మికుల వేతనాలకు సంబంధించి కార్మికులకు వేతనాలు పెంచమంటే ప్రభుత్వం వేతనాలు పెంచట్లేదు. కానీ కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ అంబానీ కానీ అదానీ కానీ ఇవాళ కింగ్ఫిషర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ దేశ ద్రోహులు, భారతదేశానికి సంబంధించినటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి సంపదను, డబ్బుల్ని ఇవాళ బ్యాంకుల దగ్గర 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తుంటే వాళ్ళని దేశానికి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని కట్టించేటటువంటి దమ్ము లేదు. కానీ ఇవాళ కార్మికుల దగ్గర నిత్యావసర వస్తువుల పేరు మీద ధరలు పెంచి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వీళ్ళు ప్రభుత్వానికి కట్టినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ వాళ్ళ లోన్లు మాఫీ చేయడం కోసం 100 కోట్ల రూపాయలతో వాళ్ళ లోన్లు మాఫీ చేస్తున్నారు. ఎవరి డబ్బు అది? ప్రజలకు సంబంధించింది, కార్మికులకు సంబంధించింది. కాబట్టి అది వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించాలనేది మేము కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగిరాకపోతే మోడీ ప్రభుత్వం మెడల్ వంచక తప్పదు. ఇవాళ దాదాపు 20 నుంచి 25 కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇప్పటికి కూడా మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే 25 కోట్ల మంది 50 కోట్లు అవుతారు. ఈ మోడీ ప్రభుత్వం మెడల్ వంచుతాం, ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేసుకుంటాం. దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంక్షేమ చేయాలని చెప్పేసి, ఒక చట్టం చేయాలని చెప్పేసి గతం నుంచి పోరాడుతూ ఉన్నారు కార్మికులు. దానికి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఇతర ఎర్రజెండా పార్టీలను కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఈయన రాష్ట్రంలో, దేశంలో మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశంలో చూసుకుంటే మోడీ గారి గత ఉన్నటువంటి చరిస్మా లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దేశంలో 36% మందే ఇలా బీజేపీ సైడ్ ఉన్నారు, మిగిలిన 64% మంది బీజేపీకి అనుకూలంగా లేరు అనేది మొన్న ఎన్నికల్లో మనం చూసినాం. గత ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లుంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు 400 పార్ అని చెప్పేసి అన్నటువంటి మోడీకి 240 ఓట్లు మాత్రమే, అంటే ఎంపీ సీట్లు మాత్రమే రావడం జరిగింది. దీనివల్ల మనకు స్పష్టంగా తెలుసు ఇలా ప్రభుత్వం ఉన్నది అంటే ఇలా ఇతర రాజకీయ పార్టీలు టీడీపీ కానీ జేడీయూ కానీ ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని ఇలా ప్రభుత్వంలో ఉండే పరిస్థితి ఉన్నది. కానీ ఇలా స్వతంత్రంగా బీజేపీ చేసేటువంటి పరిస్థితి లేదు పాలన. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ తాను చేసినటువంటి గతంలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే కార్మికులకు సంబంధించిన 4 చట్టాల 4 కోళ్లను రద్దు చేయాలి. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేకంగా అవలంబిస్తున్న పనులకు మేము వ్యతిరేకంగా ఉన్నాం. మా కార్మికులకు న్యాయం జరగాలి. యూఏఎన్ ఆధారంగా కార్మికులకు 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. వీటన్నింటినీ కూడా అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా కార్మికులందరూ ఈరోజు పిలుపునిచ్చిన మేరకు రోడ్లెక్కిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.